జగిని వారి చలివేంద్రం ప్రారంభం. శ్రీ జగిని టెక్స్టైల్స్ మరియు జగిని దంత వైద్యశాల సంయుక్తంగా ఆధ్వర్యంలో జిల్లా హెడ్ క్వార్టర్స్ ముందు ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని అడిషనల్ ఎస్పీ రమేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జగిని వెంకన్న చేపడుతున్న సామాజిక సేవలు, హెడ్ క్వార్టర్స్ ప్రాంగణంలో విజిటర్స్ కూర్చోవడానికి బెంచీలు ఏర్పాటు చేయడం, ట్రాఫిక్ నియంత్రణ కొరకు రోడ్డు బ్యారికేడ్స్ కూడా ఏర్పాటు చేయడం వంటి వారి సేవలను గుర్తించి హర్షం వ్యక్తపరుస్తున్నట్లు అభినందించారు. జగిని టెక్స్టైల్స్ అధినేత వెంకన్న మాట్లాడుతూ తాము గత 13 సంవత్సరాల నుండి పట్టణ ప్రధాన కూడళ్లలో 11 చలివేంద్రాలు నిర్వహిస్తున్నామని మరియు ఇతర సామాజిక సేవలు ప్రజలకు అందిస్తున్నామని తెలిపారు. అలాగే తమ జగిని దంత వైద్యశాల ద్వారా పేద ప్రజలకి ఉచిత వైద్య సేవలు చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో 2 టౌన్ ఎస్ఐ సైదులు, ఆర్ఎస్ఐలు, ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది మరియు రవి, వెంకన్న, జంగయ్య తదితరులు పాల్గొన్నారు. ఆఫీస్ ముందు జగిని టెక్స్టైల్స్ సంబంధించి అధినేత వెంకన్న గారు గత 11 సంవత్సరాల నుంచి మంచి కార్యక్రమం చేస్తున్నారు. సమ్మర్లో ఎంతోమంది రోడ్లు పోయే వాళ్ళకి ఆహారం చూపిస్తున్నారు. మరి ఈ రోజుల్లో మంచి సమస్య విపరీతంగా ఉంది కాబట్టి రోడ్డు మీద తిరిగే వాళ్ళకి, ఎండలో తిరిగే వాళ్ళకి, వ్యవసాయ తిరిగే వాళ్ళకి, ఆటో డ్రైవర్లకి, ఎవరైనా సరే దారిన పోయే వాళ్ళకి ఉచితంగా తాగునీరు అందిస్తున్నాము. ఇలాంటి జరిగి మీరందరూ కూడా అభినందించాలని కోరుతున్నాను. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా చేయాలని చెప్పి మంచి మంచి సౌకర్యాలు ఇవ్వాలని చెప్పి ప్రతి సంవత్సరం లాగే గత 13 సంవత్సరాల నుంచి 11 చలివేంద్రాలు పెడుతున్నాము. ఈరోజు కూడా మన గౌరవ అడిషనల్ గారు రమేష్ గారి ఈరోజు చలివేంద్రం ప్రారంభించడం మాకు ఎంతో గర్వకారణంగా ఉంది. ఇలాంటి సమాజ సేవ చేసేటప్పుడు ఇలాంటి వారు ముందుకు వస్తున్నందుకు మాకు కూడా సంతోషం ఉంది. మాకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాము. వేసవిలో మాలాగే ఇంకా చాలామంది ముందుకు వచ్చి ఇలాంటి చలివేంద్రాలను పెట్టి ప్రజలకు అవసరాలు తీర్చేటట్టు, దాహార్తి తీర్చేటట్టుగా ఉండాలని చెప్పేసి మా జగిని టెక్స్టైల్స్ అండ్ జగిని దంత వైద్యశాల తరఫు నుంచి మేము ప్రత్యేకంగా కోరుకుంటున్నాము. ప్రతి సంవత్సరానికి 2 సంవత్సరంగా అందరికీ శుభాకాంక్షలు. జగిని టెక్స్టైల్స్, జగిని దంత వైద్యశాల.